శ్రీ గురుభ్యో నమ. నా పేరు రామ్జీ. ఈరోజు వాస్తు వాస్తవికత ఈ కార్యక్రమంలో శల్య దోషాలు అంటే ఏమిటి, శల్య దోషాలని ఏ విధంగా నివారణ చేసుకోవచ్చు అనేటువంటి విషయాల్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. శల్యము అంటే అర్థం ఏమిటి? శల్యము అంటే ఎముకలు అని ఒక అర్థం, రాయి అని ఒక అర్థం, పాడుపడిపోయినటువంటి వస్తువులు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. బాణము అని కూడా చెప్తూ ఉంటారు, కానీ వాస్తుశాస్త్రంలో కేవలము ఎముకల్నే శల్యములుగా చెప్పడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. మనకి తెలుసో తెలియకో ఒక స్థలాన్ని కొన్నప్పుడు ఆ స్థలంలో అంతకుముందు కుక్క, పిల్లి లేదా ఇతర జంతువులు యొక్క మరణము సంభవించి ఉండవచ్చు. ఆ సంభవించినప్పుడు ఆ శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది, కానీ ఎముకలు మట్టిలో కలవడానికి చాలా సంవత్సరాలు సమయం పడుతుంది. కొన్ని రకాలైనటువంటి శల్యముల వల్ల ఆ స్థలానికి శల్య ప్రభావం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు యజమానినే తీసుకుని పోయేటువంటి స్థితిని కలిగి ఉంటుంది. ఒక్కొక్క శల్యం వలన భార్యాభర్తలలో కలతలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి శల్యముల గురించి శల్యవాస్తు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అధ్యాయాలు మనకి వాస్తుశాస్త్రంలో కనిపిస్తుంది. ఒక స్థలానికి ఇంటిని తీసుకునేటప్పుడు సాధారణంగా నిషిద్ధ ప్రాంతాలు అని కొన్ని ప్రాంతాలని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా శ్మశాన స్థలాలు ఇంటి నిర్మాణాలకి పనిచేయవు. ఎందుకంటే శ్మశాన స్థలాలలో శవాలను పాతిపెట్టడం అనేటువంటిది జరుగుతుంటుంది కదా. అందువల్ల అక్కడ శల్య సంబంధమైనటువంటి దోషం ఉంటుంది కాబట్టి ఆ దోషం వలన కలిగేటువంటి ఫలితాలకు ఆ స్థలము ప్రభావితమై ఉంటుంది. కాబట్టి అందులో నివసించే వారికి ఆ స్థల ప్రభావం వల్ల, ఆ శల్య దోషాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి శ్మశాన స్థలాన్ని నింద్యముగా చెప్పడం జరిగింది. దానితో పాటుగా చెదలు, పుట్టలు, పాములు ఉండేటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంతాలలో కూడా సాధారణంగా గృహాల్ని నిర్మించుకున్నట్లయితే వంశనాశనం జరుగుతుంది. అంటే వారికి పిల్లలు ఉన్నప్పటికీ కూడా పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఆ పాము లేదా కప్ప, అలాగే బల్లి, తొండ లాంటివి గుడ్ల మీద ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఆ సంతతి ఎలా నాశనం అయిపోతుందో అదేవిధంగా ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఆ ఫలితం అనేటువంటిది జరుగుతుంది. ఎన్ని రోజులకంటే అక్కడ ఉండేటువంటి ఆ జంతువు యొక్క స్థితిని బట్టి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ముందుగా స్థలాన్ని శుద్ధి చేసుకుని ఆ శుద్ధి చేసినటువంటి ప్రాంతంలోనే ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నము చేయాలి. మనకి శల్యాలు ఉన్నాయి అని ఎలా తెలుస్తుందంటే, వాస్తు ప్రకారంగా ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన కష్ట నష్టాలు ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. దత్తాత్రేయ తంత్రంలో ఉచ్చాటన అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. విద్వేషణ, ఉచ్చాటన అనేటువంటి మారణ అనేటువంటి క్రియలలో సాధారణంగా శల్యాలని వాడుతూ ఉంటారు. భార్యాభర్తలు విడిపోవడానికి కానీ, ఆ గృహ యజమాని ఆ ఇంటిని విడిచిపెట్టడానికి కానీ, కొన్ని రకాల జంతువుల యొక్క ఎముకల్ని లేదా జంతువుల యొక్క శరీర భాగాల్ని నివసించేటువంటి ఆ ఇంట్లో పాతి పెట్టినప్పుడు అటువంటి ఫలితాలు కలుగుతున్నట్టుగా మనకి దత్తాత్రేయ తంత్రం లాంటి తంత్రాల్లో చెప్పడం జరిగింది. మరి దక్షిణ భారతదేశంలో సిద్ధుల సాంప్రదాయంలో ఈ శల్యానికి సంబంధించినటువంటి దోషాల గురించి అనేక రకాలైనటువంటి పుస్తకాలు, అలాగే పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి శల్యాల గురించి కూడా వారు ప్రత్యేకంగా వివరించి చెప్పడం జరిగింది.
అయితే ఇందాక చెప్పినట్టు 2 రకాలే కాకుండా బురద నేలలు, పాడుపడిపోయినటువంటి నేలలు, ఎంత నీరు వేసినా సరే నిలవ ఉండనటువంటి ప్రాంతాలు లేదా నేలలు ఉన్నాయో, ఆ నేలల్లో గృహ నిర్మాణం చేయడం వల్ల మనిషి ఆర్థికంగా, సామాజికంగా కూడా అధోగతిని పొందుతాడు. కాబట్టి ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి వారు ముందుగా స్థల శుద్ధిని చేసుకోవాలి. ఆ స్థల శుద్ధి ఎలా చేయాలి అంటే, ఏ యజమానైతే ఆ స్థలాన్ని తీసుకున్నాడో శల్యాలున్నాయి అని అనుమానం కలిగినప్పుడు ఆ యజమాని యొక్క నాభి ప్రాంతం వరకు, అంటే నుంచుంటే నాభి ప్రాంతం వరకు ఎంత ఎత్తు ఉంటుందో అంత లోతు అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ స్థలంలో ఉండేటువంటి మట్టిని తీసి వేరే ప్రాంతంలో మట్టిని గాని, పచ్చిక బయలతో ఆనందంగా మంచి ఏపుగా పెరిగేటువంటి మొక్కలు ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి మట్టిని గాని తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని పూడ్చాలి. ఇలా పూడ్చటం వల్ల ఆ కొత్త ప్రాంతంలో ఉండేటువంటి ఆ మట్టి యొక్క ప్రభావం చేత శల్యదోషం అనేటువంటిది తగ్గి అక్కడ ఉండేటువంటి ఇంటికి శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇలా శల్యదోషం కలిగినటువంటి ఆ నేలలలో గణపతి పూజ, వాస్తు పూజ, యంత్ర పూజ, మంత్ర పూజ లాంటి పూజలు, హోమాలు ఇత్యాదులన్నీ కూడా చేసేటువంటి వాస్తు తంత్రాలు కూడా ఉన్నాయి. అవి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలతో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఇల్లు కొనుక్కునేటప్పుడే ముందు వెనకలు ఆలోచించి ఆ ఇంటి వారు ఏ పరిస్థితుల్లో ఇల్లు అమ్ముతున్నారు, ఆ స్థలము ఎందుకు అమ్మేస్తున్నారు అనే విషయాలు ముందుగా తెలుసుకుని, అది శల్యదోషం వల్ల కలిగిందా, లేకపోతే వేరే ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, భౌగోళిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా చూసుకుని మాత్రమే కొనుక్కోవాలి. అవసరాన్ని బట్టి స్థలాలని, ఇల్లులు అమ్ముకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కొన్ని చోట్లయితే వాళ్ళ దొడ్లలోనే వారి పెంపుడు జంతువుల్ని పాతి పెట్టుకునేటువంటి వారు కూడా ఉన్నారు. వాస్తు సంబంధమైనటువంటి దుష్టశక్తులు, అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ ఇంట్లోకి ప్రవేశిస్తూ కాబట్టి ఆ శల్యదోషం అనేటువంటిది కలిగినప్పుడు ఆ శల్యాలని తీసిన తర్వాత, అంటే మొల భాగం వరకు మాత్రమే ప్రమాణం చెప్పారు. అంతకన్నా కింద కూడా అనేక రకాలైనటువంటి జంతు అవక్షేపాలు అనేటువంటి ఉంటే ఉండుగా. అంతేకాకుండా ఈ ఎముకలే కాకుండా కొండ పెంకులు, పాతకాలంలో కుమ్మరి మట్టితో తయారు చేసినట్టు కొండ పెంకులు, అలాగే నూతి వరలు ఇదివరకు కాలంలో మట్టితో చేసేవారు. అది కాల్చి కొండ పెంకుల్లాగా. అలాంటి పెంకులు కూడా శల్యదోషంలోనికే వస్తాయని శాస్త్రం చెబుతుంది. శల్యము అంటే ముళ్ళు అని కూడా ఒక అర్థం. కాబట్టి ముళ్ళ ప్రాంతాలలో, ముళ్ళు చెట్లు ఎక్కువగా పెరిగేటువంటి ప్రాంతాలలో కూడా గృహ నిర్మాణం చేసినప్పుడు మానసిక ఆందోళన అనేటువంటిది కలుగుతుందని వాస్తుతత్వలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం తీసుకునేటువంటి నేలలో ఎటువంటి మొక్కలు ఉన్నాయి ముందుగా చూడండి. సౌమ్యమైనటువంటి మొక్కలు ఉండటం వల్ల సుఖమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి వాతావరణం ఆ భూమి మనకి ఇస్తుందని, అటువంటి ప్రభావం ఆ భూమికి ఉంటుందని మనము జ్ఞప్తి పెట్టుకోవాలి. అదే నెలలో మనకి క్షుద్రమైనటువంటి జిల్లేడు గాని, అలాగే ముళ్ళతో కూడినటువంటి వృక్షాలు గాని, పాలు కారేటువంటి వృక్షాలు గాని, ఎర్ర పువ్వులు పూసేటువంటి వృక్షాలు గాని, విపరీత పరిస్థితుల్లో కాయలు, పువ్వులు వచ్చేటువంటి వృక్షాలు గాని, అంటే అనాస చెట్లు లాంటివి గాని ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా చీడపీడలతోనూ, పురుగులతోనూ ఉండేటువంటి చెట్లు ఉండేటువంటి ప్రాంతాలు కూడా శల్యదోషాన్ని కలిగి ఉంటాయని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి పచ్చగా, అందంగా
ఆరోగ్యకరంగా ఆ నేల నుంచి చెట్లు కనుక వస్తే అది స్వచ్ఛమైనటువంటి నేల అని మనం గుర్తించాలని వాస్తు పండితులు వాస్తు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఏ పరిస్థితుల్లో అయితే దుర్గంధమైనటువంటి వాసనతో కూడినటువంటిది, అలాగే అనేక రకాలైన క్రిమికీటకాలతో కూడినటువంటి చెట్లు కలిగినటువంటిది, పాలు కారే చెట్లు గాని, ముళ్ళతో పొదలతో కూడినటువంటి చెట్లు గాని ఉండేటువంటి నేలలు దుఃఖాన్ని, మానసిక అశాంతిని కలిగించేటువంటి నేలలు. కాబట్టి అటువంటి నేలల్లో గృహాలు కట్టినప్పుడు అటువంటి ఫలితాలే వస్తాయి. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా యజమాని యొక్క నాభి స్థానం వరకు ఉండేటువంటి ఎత్తుని ప్రాతిపదికగా తీసుకుని అంత లోతు వరకు ఆ నేలలో ఉండేటువంటి మట్టిని పూర్తిగా తీసేసి దాన్ని దూరంగా పారబోసేసి కొత్త మట్టిని తీసుకొచ్చి అక్కడ పూర్తిగా నింపి ఆ నింపే ముందు పసుపు నీళ్ళతో శుభ్రంగా శుద్ధి చేసి వాస్తు పురుషుని యొక్క అనుగ్రహానికి వాస్తుపరంగా లఘు పూజను చేసుకుని ఈ యొక్క శల్యని గుర్తు చేసుకోగలిగితే బాగుంటుంది. దాంతో పాటుగా పగిలిపోయినటువంటి అద్దాలు, చిదుగుపోయినటువంటి శంకువు, పుచ్చుపట్టినటువంటి కర్రలు ఉండేటువంటి ప్రాంతాలు కూడా శల్య సంబంధమైనటువంటి దోషాలని, దానికి సంబంధించినటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి అని అదే శాస్త్రంలో చెప్పండి. కాబట్టి ఎక్కడైతే ఇటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో, ఆ స్థలాలలో కనుక ఇల్లు కడితే మానసిక అశాంతి కలుగుతుంది. దాంతో పాటుగా భార్యాభర్తల మధ్య విభేదాలు కలుగుతుంది. కాబట్టి భూమిలో ఏముందో ముందు తెలుసుకోవాలి. కాబట్టి భూ సంబంధమైనటువంటి శుద్ధి, భూ పరిశీలన, భూతత్వం యొక్క స్థితిని అనుసరించి ఇల్లు కట్టుకోమని చెప్పడానికి కూడా ఒక రకంగా ప్రధాన కారణం కూడా ఇదే. ఈ శల్య దోషాన్ని తగ్గించుకోవటానికి డబ్బులు లేనటువంటి వారు ఏం చెయ్యొచ్చు అని గనక పరిహారం అడిగితే కొన్ని తంత్ర గ్రంథాలలో ఒక మాట చెప్పారు. అదేమిటంటే ఆగ్నేయంలో ఆ స్థలానికి ఒక మారేడు చెట్టుని పెట్టుకోవడం కానీ, లేదా ఈశాన్య భాగంలో కొబ్బరి చెట్టుని కానీ, అరటి చెట్టుని కానీ పెంచితే అటువంటి దోషాలు తగ్గుతాయి అని చెప్పారు. దాంతో పాటుగా ఒకవేళ శల్య దోషాలే ఉంటే గనక గోజాతి ఆ నేలలో తిరుగాడుతూ ఉన్నట్లయితే ఆ శల్య దోషాల యొక్క ప్రభావం ఉండదని కూడా వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. దీనితో పాటుగా పరమ పురుషులు, యోగ్యులు, మునులు, పరనింద చేయనటువంటి మహాత్ముల యొక్క పాద ధూళి వలన కూడా అటువంటి ఫలితాలు కలుగుతాయి. దాంతో పాటుగా గంగా, సింధు, కావేరి లాంటి నదుల యొక్క నీటి వలన కూడా ఆ శల్యదోష యొక్క ప్రభావం తగ్గుతుందని మనకి అనేక పురాణాల్లో ఈ నదీ నదాల యొక్క మహత్యం గురించి చెప్పేటప్పుడు మనకి పురాణాల్లో ఈ విషయం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మనకి అగ్ని పురాణము, అలాగే మార్కండేయ పురాణము, మత్స్య పురాణము, ఈ 3 పురాణాలలో కూడా శల్య సంబంధమైనటువంటి దోషాలలో ఎటువంటి దోషాల వల్ల ఏమేమి జరుగుతాయి అనేటువంటి విషయాలు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి నేల ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఆ నేలలో ఎటువంటివి శల్యాలు ఉంటే ఎటువంటి రకాలైనటువంటి దుఃఖాలు కలుగుతాయి అనేటువంటి విషయాల్ని మనకి మత్స్య మార్కండేయ అగ్ని పురాణాలలో చెప్పడం జరిగింది. కాబట్టి వాస్తు అనేటువంటిది ఈనాడు మనం చెప్పుకునేటువంటి దానికన్నా చాలా అడ్వాన్స్గా, ఆధునికంగా, విజ్ఞానమయంగా ఏనాడో మన పూర్వులు చెప్పి ఉన్నారు. వాస్తులో చెప్పబడినటువంటి ప్రతి విషయము కూడా శాస్త్రీయబద్ధంగా ఉంటుంది. కాబట్టి శల్య దోషాలు లేకుండా ఉంటే ఒక రకమైనటువంటి మానసిక ఆనందం కలుగుతుంది, ఒక రకమైనటువంటి మనోధైర్యం కలుగుతుంది. చాలా మంది ఇళ్లలో లేడి కొమ్ములు, దుప్పు కొమ్ములు, తాబేటి చెప్పలు, ఇటువంటి జంతు సంబంధమైనటువంటి వస్తువుల్ని, ఎముకల్ని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల
వారికి అందంగా ఉంటే ఉండవచ్చు కానీ ఆ తర్వాత దాని యొక్క చెడు ప్రభావం అనేటువంటిది ఆ వ్యక్తులు అనుభవించి తీరుతారు. అదేవిధంగా చితికిపోయినటువంటి చిత్రపటాలు, విరిగిపోయినటువంటి దేవతా ప్రతిమలు, బొమ్మలు ఇత్యాదులన్నీ కూడా శల్య దోషాలలోకే వస్తాయి. అంటే భూ సంబంధమైనటువంటి శల్యాలు ఉంటాయి, అలాగే భౌతికమైనటువంటి శల్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ శల్యం అంటే చిదిగిపోయింది, విరిగిపోయింది అని కూడా ఒక అర్థాన్ని మళ్ళీ చెప్పవచ్చు. కాబట్టి వస్తువు ఎలాగ ఉండాలో అలా ఉండకుండా, వాస్తు ఎలా ఉండాలో అలా ఉండకుండా ఉంటే కూడా శల్య దోషం కింద కూడా చెప్పవచ్చు. ఇంటికి పగులు రావడం కానీ, పెచ్చులు ఊడిపోవడం కానీ, వెలవెలబోయేటువంటి రంగులు కానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా శల్య దోషం కిందే చెప్పవచ్చు. కాబట్టి శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి వాతావరణం ఎప్పుడైతే మన ఇంటికి ఉంటుందో ఆ గృహ యజమానికి, గృహంలో ఉండేటువంటి వారందరికీ కూడా మానసిక ప్రశాంతత అనేటువంటిది వస్తుంది. లేకపోతే దుఃఖము, విచారము, ఆందోళన ఇటువంటివి కలుగుతూ ఉంటాయి. వాస్తు పండితుల్ని సంప్రదించి మంచిదైనటువంటి స్థలాన్ని కొనుక్కుని ఇటువంటి శల్య దోషానికి సంబంధించినటువంటి దుఃఖాలు మీకు కలగకూడదని ఆ వాస్తు పురుషుణ్ణి, అలా విశ్వకర్మని, మై బ్రహ్మని ప్రార్థిస్తూ మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖము మీ అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మన ఎపిసోడ్ని ముగిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మరొక విషయం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.